ఖమ్మం జిల్లా పెనుబలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఆర్టీసీ బస్ ఆయిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లంకపల్లి శివార్లో ఆయిల్ ట్యాంకర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో కండక్టర్ సీతారామ ప్రసాద్ అక్కడికక్కడే చనిపోయారు. ఏకంగా బస్సు లెఫ్ట్ సైడ్ మొత్తం ఎగిరిపోయింది. ఆ బస్సు చూడండి ఒకసారి, ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ఆ బస్సు లెఫ్ట్ సైడ్ మొత్తం ఎలా తుక్కు అయిపోయిందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. బహుశా ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను బస్సు ఢీ కొట్టిందని అనుకుంటున్నారు, ఎందుకంటే రోడ్డు పక్కన ఆయిల్ ట్యాంకర్ కూడా ఉంది. ఇది ఆగి ఉన్న ట్యాంకర్ను ఈ ట్యాంకర్ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒక లారీ, ఆ లారీ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం చూస్తున్నారా? ఆ బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి, లారీ ఎలా ఆ డెంట్ పడిందో చూడండి ఒకసారి, పెద్ద సొట్ట పడింది చూడండి ఒకసారి. అక్కడే ఆ బస్సు ఢీకొని అలా ముందుకు వెళ్ళిపోవడంతో ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం లేచిపోయింది. దీంతో లెఫ్ట్ సైడ్లో కూర్చున్న కండక్టర్ ఈ ప్రమాదంలో మరణించారు. బస్ కండక్టర్ సీతారామ ప్రసాద్ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదంలో 3 ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఈ బస్సు వైజాగ్ నుంచి ఖమ్మం వస్తుంది, సూపర్ లగ్జరీ బస్. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బస్సు ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన బస్సు ప్రమాదానికి గురైన దృశ్యాలు చూడండి, ఎంత ఘోరమైన ప్రమాదము. అయితే ఆ లెఫ్ట్ సైడ్లో కూర్చున్న కండక్టర్ మాత్రం ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం కారణంగానే జరిగిందని భావిస్తున్నారు. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఉదయ్, ఎలా జరిగింది ఈ ప్రమాదం? ఆగి ఉన్న లారీని ఢీకొట్టిందా లేదా లారీని ఓవర్టేక్ చేయబోయి ఈ ప్రమాదానికి గురైందా ఆర్టీసీ బస్? ఖమ్మంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం లంకపల్లి గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వైజాగ్ నుంచి ఖమ్మం వెళ్తున్నటువంటి ఓ సూపర్ లగ్జరీ బస్సు లంకపల్లి శివారు గ్రామం వద్ద రహదారిపై ఆగి ఉన్నటువంటి ఓ లారీ ట్యాంకర్ ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది. ప్రమాద సమయంలో మొత్తం ఆర్టీసీ బస్ లో 20 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. అయితే అదే బస్ లో ప్రయాణించినటువంటి కండక్టర్ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు మనకు సమాచారం అయితే ప్రస్తుతం మొత్తం క్షతగాత్రులందరినీ కూడా అటు సత్తుపల్లితో పాటు పెనుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అయితే అందిస్తున్నారు. మృతుడు కల్లూరుకు చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. అతని పేరు సీతారామ ప్రసాద్. అతడు సత్తుపల్లి డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. నిజానికి అతను ఆ బస్ లో ప్రయాణించి ఉండాల్సింది కాదు. అతను విధులు ముగించుకొని సత్తుపల్లి నుంచి కల్లూరు వెళ్తున్న సమయంలో అదే సూపర్ లగ్జరీ బస్ స్టాండ్కి రావడంతో ఆ బస్ ఎక్కి కల్లూరు స్టాప్ లో దిగాలనుకున్నాడు. ప్రస్తుతం ఒక విధంగా మృత్యువు ఆయనను దరి చేర్చుకుందని చెప్పుకోవాలి, మృత్యువు ఆయనను కబలించిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఖమ్మం రీజనల్ ఆర్ఎం ఆర్టీసీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఏ విధంగా జరిగిందనే అంశంపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది ప్రయాణికులను వేరే సర్వీస్ ద్వారా గమ్యస్థానం చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 3కు తీవ్ర గాయాలైతే తెలుస్తుంది. ప్రయాణికులందరికీ కూడా ప్రస్తుతం కొంత ప్రాథమిక చికిత్సను అందించే ప్రయత్నం అయితే అటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అయితే చేస్తుంది. మొత్తం సత్తుపల్లి ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేసినటువంటి సీతారామ ప్రసాద్ అయితే ఈ ఘటనలో మృతి చెందారని తెలుస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఆ పంచనామా ప్రక్రియతో పాటు కేసు నమోదు చేసి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రహదారిపై ఆయిల్ ట్యాంకర్ ను పార్కింగ్ ఉంచడం మూలంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు అయితే తెలుస్తుంది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. 108 లో క్షతగాత్రులందరినీ కూడా సత్తుపల్లి పెనుపల్లి ఆసుపత్రికి చేర్చి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. రైట్ ఉదయ్, ఖమ్మం జిల్లాలో పెనుబల్లిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లంకపల్లి శివార్లో ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. రాత్రి సమయంలో ఆ ఆయిల్ ట్యాంకర్ చూస్తున్నారు కదా, ఆ ఆయిల్ ట్యాంకర్ రోడ్డు పక్కన ఆపేసి ఉంచాడు. ఇలా ఎక్కడంటే అక్కడ ఇష్టానుసారం లారీలను ఆపి ఉంచడం ద్వారా, వాహనాలను నిలిపి ఉంచడం ద్వారా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో దీనిపై ఆర్టీవీ కూడా పెద్ద ఎత్తున ఒక డ్రైవ్ నిర్వహించింది. కారులో వెళ్తున్న వాళ్ళు ఆర్టీసీ బస్సులో ఇలా ఏదో ఒకటి ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. రోడ్డు పక్కన అనధికారికంగా ఆపి ఉంచిన వాహనాల కారణంగా ఇప్పుడు కూడా ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ ఈ ప్రమాదానికి గురి కావడం ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ అని చెప్తున్నారు పోలీసులు. ప్రాథమిక విచారణలో ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఈ ప్రమాదంలో కండక్టర్ సీతారామాంజనేయులు అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. వి గోల్డ్ మా కస్టమర్లకు శ్రేయాభిలాషులకు వి గోల్డ్ వారి ఉగాది శుభాకాంక్షలు. మా కస్టమర్లు శ్రేయోభిలాషులందరికీ విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు. పంజాబ్ నేషనల్ బ్యాంక్.
తెనాలి డబుల్ హార్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. వారి ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ శ్రీరామ్ రివర్ వ్యూ 3 and 4 BHK gated community apartment at Narsingi. Phone number 9462 మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు. మీ ప్లాట్లు విల్లాలు అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి NSR డెవలపర్స్. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. ఖమ్మం జిల్లా పెనుబలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఆర్టీసీ బస్ ఆయిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లంకపల్లి శివార్లో ఆయిల్ ట్యాంకర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో కండక్టర్ సీతారామ ప్రసాద్ అక్కడికక్కడే చనిపోయారు. ఏకంగా బస్సు లెఫ్ట్ సైడ్ మొత్తం ఎగిరిపోయింది. ఆ బస్సు చూడండి ఒకసారి. ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ఆ బస్సు లెఫ్ట్ సైడ్ మొత్తం ఎలా తుక్కు అయిపోయిందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. బహుశా ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను బస్సు ఢీ కొట్టిందని అనుకుంటున్నారు. ఎందుకంటే రోడ్డు పక్కన ఆయిల్ ట్యాంకర్ కూడా ఉంది. ఇది ఆగి ఉన్న ట్యాంకర్ను ఈ ట్యాంకర్ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒక లారీ, ఆ లారీ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం చూస్తున్నారా? ఆ బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి. లారీ ఎలా ఆ డెంట్ పడిందో చూడండి ఒకసారి. పెద్ద సొట్ట పడింది చూడండి ఒకసారి. అక్కడే ఆ బస్సు ఢీకొని అలా ముందుకు వెళ్ళిపోవడంతో ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం లేచిపోయింది. దీంతో లెఫ్ట్ సైడ్లో కూర్చున్న కండక్టర్ ఈ ప్రమాదంలో మరణించారు. బస్ కండక్టర్ సీతారామ ప్రసాద్ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదంలో 3 ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఈ బస్సు వైజాగ్ నుంచి ఖమ్మం వస్తుంది. సూపర్ లగ్జరీ బస్. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బస్సు ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన బస్సు ప్రమాదానికి గురైన దృశ్యాలు చూడండి. ఎంత ఘోరమైన ప్రమాదము. అయితే ఆ లెఫ్ట్ సైడ్లో కూర్చున్న కండక్టర్ మాత్రం ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం కారణంగానే జరిగిందని భావిస్తున్నారు మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఉదయ్, ఎలా జరిగింది ఈ ప్రమాదం? ఆగి ఉన్న లారీని ఢీకొట్టిందా లేదా లారీని ఓవర్టేక్ చేయబోయి ఈ ప్రమాదానికి గురైందా ఆర్టీసీ బస్? రోహిత్, ఖమ్మంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం లంకపల్లి గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వైజాగ్ నుంచి ఖమ్మం వెళ్తున్నటువంటి ఓ సూపర్ లగ్జరీ బస్సు లంకపల్లి శివారు గ్రామం వద్ద రహదారిపై ఆగి ఉన్నటువంటి ఓ లారీ ట్యాంకర్ ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది. ప్రమాద సమయంలో మొత్తం ఆర్టీసీ బస్ లో 20 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. అయితే అదే బస్ లో ప్రయాణించినటువంటి కండక్టర్ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు మనకు సమాచారం అయితే ఉంటుంది. ప్రస్తుతం మొత్తం క్షతగాత్రులందరినీ కూడా అటు సత్తుపల్లితో పాటు పెనుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అయితే అందిస్తున్నారు. మృతుడు కల్లూరుకు చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. అతని పేరు సీతారామ ప్రసాద్. అతడు సత్తుపల్లి డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. నిజానికి అతను ఆ బస్సులో ప్రయాణించి ఉండాల్సింది కాదు. అతను విధులు ముగించుకొని సత్తుపల్లి నుంచి కల్లూరు వెళ్తున్న సమయంలో అదే సూపర్ లగ్జరీ బస్సు బస్ స్టాండ్కి రావడంతో ఆ బస్ ఎక్కి కల్లూరు స్టాప్ లో దిగాలనుకున్నాడు. ప్రస్తుతం ఒక విధంగా మృత్యువు ఆయనను దరి చేర్చుకుందని చెప్పుకోవాలి. మృత్యువు ఆయనను కబలించిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఖమ్మం రీజనల్ RM ఆర్టీసీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఏ విధంగా జరిగిందనే అంశంపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది ప్రయాణికులను వేరే సర్వీస్ ద్వారా గమ్యస్థానం చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 3కు తీవ్ర గాయాలైతే తెలుస్తుంది. ప్రయాణికులందరికీ కూడా ప్రస్తుతం కొంత ప్రాథమిక చికిత్సను అందించే ప్రయత్నం అయితే అటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అయితే చేస్తుంది. మొత్తం సత్తుపల్లి ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేసినటువంటి సీతారామ ప్రసాద్ అయితే ఈ ఘటనలో మృతి చెందారని తెలుస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఆ పంచనామా ప్రక్రియతో పాటు కేసు నమోదు చేసి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రహదారిపై ఆయిల్ ట్యాంకర్ ను పార్కింగ్ ఉంచడం మూలంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు అయితే తెలుస్తుంది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. 108 లో క్షతగాత్రులందరినీ కూడా సత్తుపల్లి పెనుపల్లి ఆసుపత్రికి చేర్పించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. రైట్ ఉదయ్. ఖమ్మం జిల్లాలో పెనుబల్లిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లంకపల్లి శివార్లో ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. రాత్రి సమయంలో ఆ ఆయిల్ ట్యాంకర్ చూస్తున్నారు కదా, ఆ ఆయిల్ ట్యాంకర్ రోడ్డు పక్కన ఆపేసి ఉంచాడు. ఇలా ఎక్కడంటే అక్కడ ఇష్టానుసారం లారీలను ఆపి ఉంచడం ద్వారా, వాహనాలను నిలిపి ఉంచడం ద్వారా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో దీనిపై RTV కూడా పెద్ద ఎత్తున ఒక డ్రైవ్ నిర్వహించింది. కార్లో